హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అయితే బ్రాండ్ న్యూ G+1 హౌస్ అండి. మనం ఈ హౌస్ యొక్క లొకేషన్స్ చూసుకున్నట్టయితే మనకి హౌస్కి ఆపోజిట్లో మనకి 30 ఫీట్ డిస్టెన్స్లో రోడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఫస్ట్ పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. అండ్ మనం ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చూస్తున్నట్టయితే మనకి 2 కార్స్ అండ్ బైక్స్ పట్టేంత ప్లేస్ అయితే లీవ్ చేశారు. అండ్ మనం కారిడార్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా అయితే ఉంది. మనం ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే మనకి బోర్ అండ్ మంజూరా కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి బోర్ వచ్చేసి 350 ఫీట్స్ వరకు అయితే వేసినారు. అండ్ మనం ఇక్కడ సైడ్కి చూసినట్టయితే 2 ఫీట్ డిస్టెన్స్లో మనకి కారిడార్లో ప్లేస్ కూడా లీవ్ చేశారు. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవుతున్నాము. మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకి టీవీ లాంచ్ చేసుకోవడానికి ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇక్కడ చూస్తున్నట్టయితే హాల్కి అటాచ్డ్గా ఓపెన్ కిచెన్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మనకి ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందండి. మనకి ఓపెన్ కిచెన్కి అటాచ్డ్గా మనకి డైనింగ్ హాల్ కూడా అవైలబుల్గా ఉంది. కిచెన్లో మనం చూసినట్టయితే మనకి ప్లాట్ఫామ్ పెద్దగా ఉంది. అండ్ చూసుకున్నట్టయితే షెల్ఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తామండి. అండ్ ఇది వచ్చేసి మనకి వాష్రూమ్, ఇది కామన్ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి హాల్కి అటాచ్డ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. మనం ఇక్కడ బెడ్రూమ్ చూస్తున్నట్టయితే మనకి చక్కటి షెల్ఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ హౌస్ అయితే మొత్తం బెస్ట్ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తోనైతే కన్స్ట్రక్ట్ చేశారు. మనం వీడియోలో చూస్తున్నట్టయితే ఈ హౌస్కి అయితే ఎయిర్ అండ్ లైట్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 25 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 60 ఉంటుందండి. ఈ హౌస్కి అయితే బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఫాలో అవ్వండి. ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీలో ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ కోసం చూస్తున్నట్టు అయితే మీ ఫ్లాట్ని లేదా హౌస్ని మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు అండ్ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అయితే ఇప్పుడు మనకి చాలా స్పేషియస్గా అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మనకి ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనకి చూస్తున్నట్టయితే ఇక్కడ హౌస్కి ఎయిర్ అండ్ లైట్ అయితే ఎక్కువగా ఉంది. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి వెంటిలేషన్ కూడా చాలా సఫిషియెంట్గా అయితే ఉందండి. ఎయిర్ అండ్ లైట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది హౌస్కి. ఈ హౌస్ వచ్చేసి మనకి 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మీలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ ఉండి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు అనుకునే తక్కువ బడ్జెట్లోనే మీకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవుతున్నాము. మనం లొకేషన్ హైలైట్స్ కోసం చూసినట్టయితే మనకి స్కూల్స్, కాలేజెస్, షాప్స్, గ్రాసరీ షాప్స్ అన్నీ నియర్ బైగానే ఉంటాయండి. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ ఉండి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకి చక్కటి కారిడార్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ఏరియా వచ్చేసి చాలా డీసెంట్ అండి. మనం ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకి హాల్ అయితే చాలా సఫిషియెంట్గా అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఈ హౌస్ మొత్తం వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనకి కామన్ రూమ్కి అటాచ్డ్గా పూజా గది కూడా అవైలబుల్గా ఉంది. మనం ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనకి ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. మనం ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 25 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది. మనకి ఎస్ఎఫ్టీ అయితే 2800 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి. మనం ఇప్పుడు వచ్చేసి అయితే కిచెన్ కవర్ చేస్తున్నాము. కిచెన్లో చూస్తున్నట్టయితే మనకి చక్కటి షెల్ఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి.
నెక్స్ట్ మనం వచ్చేసి అయితే ఇది బాల్కనీ అండి. మనకి బాల్కనీలో కూడా వాష్ ఏరియా అవైలబుల్గా ఉంది. మనం లొకేషన్ చూసుకున్నట్టయితే ఇది ఉప్పల్కి దగ్గరలో ఉన్న బోడుపల్లో అయితే లొకేట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి హాల్కి అటాచ్డ్గా డైనింగ్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనకి డైనింగ్ రూమ్కి అటాచ్డ్గా వెంటిలేషన్ విండో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనకి సైడ్లో చూస్తున్నట్టయితే వాష్ ఏరియా కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనం షెల్ఫ్స్ చూసుకున్నట్టయితే మనం ఐటమ్ స్టోర్ చేసుకోవడానికి షెల్ఫ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇది చూస్తున్నట్టయితే మనకి కామన్ రూమ్కి అటాచ్డ్గా ఇది వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి హాల్కి అటాచ్డ్గా ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చేసి అయితే ఇప్పుడు బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. బెడ్రూమ్లో మనం చూస్తున్నట్టయితే మనకి షెల్ఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అటాచ్డ్గా వాష్రూమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చాలా సఫిషియెంట్గా అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ హౌస్కి అయితే బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. 1,35,00,000 అయితే కోట్ చేస్తున్నారండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి అయితే సెకండ్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. ఈ బెడ్రూమ్ చూసినట్టయితే మనకి వెంటిలేషన్ విండో అండ్ ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. హౌస్కి అయితే ఎయిర్ అండ్ లైట్ అయితే ఎక్కువగా ఉందండి. మనం మరి ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనం ఎస్ఎఫ్టీ చూసుకున్నట్టయితే 2800 ఎస్ఎఫ్టీ అయితే వచ్చిందండి. అండ్ మనం ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే రోడ్ ఫేసింగ్ 25 ఉంటుంది. అండ్ డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది. హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మనం ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే మనకి బోర్ అండ్ మంజీరా కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనం లొకేషన్ చూసుకున్నట్టయితే ఈ ఏరియా వచ్చేసి చాలా పీస్ఫుల్ ఏరియా అండి. మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మేము పోస్ట్ చేస్తున్న వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ ఏరియా వచ్చేసి చాలా డీసెంట్ అండ్ పీస్ఫుల్ ఏరియా. మనం ఇక్కడ వ్యూ చూస్తున్నట్టయితే చాలా చక్కగా అయితే ఉంది. మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద